ఒకసారి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. నిజంగా ఈ ఫెర్రఫెర్ బ్రాండ్ ద్వారా మన నిజంగా ఈ ఫెర్రఫెర్ దీంట్లో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? కడుపు నొప్పిగా సార్. సరే మీ పేరంటున్నారు? మనీ అండి. మనీ. మీ ఊరంటే? అమలాపురం అండి. మీరు చదువుకున్న ప్లేస్ అంటే? డిగ్రీ అండి, అమలాపురం అండి. సరే ఇప్పుడు మీ సమస్య చెప్పండి. సార్ నా సమస్య మర్చిపోయాను సార్. చూసారా మిత్రులారా, ఒకసారి సమస్య పరిష్కరించడం వేరు, సమస్యను మర్చిపోయిన చేయడం వేరు. అందుకని ఒకసారి మన ఫిరం బ్రాండ్స్ కోసం ఒకసారి అడిగినప్పుడు నేను మావిడ ఇద్దరం పోటాపోటీకి ఏడుస్తున్నాం పిల్లలు లేరని. టీవీలో మీ బ్రాండ్ గురించి విన్నాను. గురుగారు నాకు తాబేజ్ ఇచ్చిన తర్వాత 6 నెలలు క్యాంప్కి వెళ్ళమన్నారు. 6 నెలలు క్యాంప్కి వెళ్ళి వచ్చేసరికి మాడు కడుపుతుంది. నాకు మంద అలవాటు ఉంది సార్, అది తగ్గిస్తారా? ఇటువంటి ఈ మూలికని ఒకసారి ఆనండి. ఈ మూలిక వేస్తున్నారు. ఏం చేసావు? ఇది నీకు ఇష్టమైన మ్యాన్షన్స్? అవును సార్. ఒకసారి తాగండి. తాగుతోట్లేదు సార్ మందు. ఈ థమ్స్అప్ తాగండి ఒకసారి. సార్ అది ఒకసారి మిత్రులు చూసారా? అదేంటి థమ్స్అప్ తాగుతున్నాడు, మందు వదిలేసాడు. మ్యాన్షన్స్ బాటిల్ థమ్స్అప్ పోసాను, థమ్స్అప్ బాటిల్ మ్యాన్షన్స్ మిక్స్ చేశాను. జాన్ ఫిలిక్స్ గారు మరొకసారి మీ స్వాగతం. చెప్పండి. నాకు రీసెంట్ గా పెళ్ళైంది. వాయిస్ మార్చడము. ఈయన కనబడి నాకు దురదగుంట ఆగిచ్చారు. ఆ దురదగుంటాకు నేను మావిడికి రాసా, మావిడి నాకు రాసింది. ఒకరికొకరు గోక్కోవడం మొదలెట్టాం. ఆ తర్వాత ప్రేమ కలిగింది. ఆ తర్వాత ఇద్దరు కౌగిలించుకున్నాం. ఆ తర్వాత కొంచెం ఆకుంటే ఇస్తారేమో అని. ఏంటిది? అదే దురదగుంటాకు. దొరదగుంటాకే దొరద పడుతున్నట్టు వీడు వాడిన తర్వాత తెల్లమ్మా జీవన్ ఫడేస్ గారు వచ్చారు. నిజంగా ఈ సమస్య నిజంగా చాలా మందికి ఈ రోజుల్లో నిజంగా ఉంది. ఎందుకంటే ఒక 5,000 3,000 సంపాదించిన పొజిషన్ లో ఉండి వాళ్ళు వాడే మొబైల్ ఫోన్ లో 20,000 10,000 బిల్ రావడం, దాన్ని కట్టుకోవడం చాలా కష్టం. సో అలాంటి సమస్యకి వచ్చింది. చెప్పండి. అవును, జీతం 6,000 రూపాయలు. అవును, కానీ నా మొబైల్ బిల్ వచ్చేసి 20,000 రూపాయలు వచ్చేది. అదే టైంలోనే నాకు జాంటైన్ గారు కలిసారు. అవును, జాంటైన్ గారు కలిసిన తర్వాత నాకు ఆయన ఏమి ఇచ్చారు ఆయన చెప్తారు. నిజంగా ఆయనకి ఇచ్చిన ప్రోడక్ట్ ఒకటే ఇచ్చాను నేను. యాక్చువల్గా హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి తప్పేరు తైలం, తాపేరు పత్రి, జీలక తైలం, ఒక మిశ్రమం తయారు చేసాం. లాస్ట్ గా దీంట్లో వాడింది ఏంటంటే నిజంగా అతి సుగంధకరమైనటువంటి బిర్యానీ వాడాం. గతంలో నేను చాలా బాగా చదువుకునేవాడిని. ఎంత చదువుకున్నా నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఫెయిల్ అయిపోయాడిని. నాకేం చేయాలి తెలియక అప్పుడే మీ జాంటర్ కళ్ళం జరిగింది. నిజంగా కాన్ఫిడెన్స్ లేకపోయినప్పుడు నిజంగా ఒకటి తయారు చేశాను. అమెజాన్ అల్లులో ఎక్కడ ఆకులు దొరకకపోతే మళ్ళీ ఇండియాకి వచ్చేసి మా అమలాపురంలో ఉన్న ఒక కొబ్బరి తోటలో వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. ఈ జిన్మహన్ జిడాక్ అనే ఆకుల్ని ఇలా తీసుకుని చేతులు ఇలా వేసుకుని ఇలా రపా అని తర్వాత ఫేస్ మీద ఇలా రుద్దుకోవాలి. తర్వాత కాళ్ళకి రుద్దుకోవాలి. ఈ కాలు రుద్దుకుంటే ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా పెరుగు. ఒకసారి గట్టిగా తప్పకుండా మీ సమస్యలు చెప్పండి. లేడీస్ హాస్టల్ గోడ దూకడం అలవాటు సార్. ఈ మధ్య సరిగ్గా దూకలేకపోతున్నాను సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకు చెప్పబోయే ముందు ఆయన సిరివెల్ హలంగి గారు పిలుద్దాం సార్. సిరివెల్ హలంగి నేనే కదా సార్. సిరివెల్ గారు వీళ్ళిద్దరికి నేను అత్యాధునికంగా తయారు చేసినటువంటి ఇదే షూ ఇచ్చారు. ఈ షూ ఇచ్చిన తర్వాత మా ఇంటికి కూడా తలుపు తీసినట్టే సార్. గోడ దూకి వెళ్తున్నా. చూడండి. అదంతా నిజంగా మిస్టర్ జాంటైన్ గారు ఇచ్చారు. రావాలి. మాయ లేదు, మోసం లేదు, అంతా అబద్ధం. శిష్య గురూజీ, మనుగారు మన తాయిత్ కట్టుకున్న పెద్ద సింగర్ అయ్యారు తెలుసా? అంతకుముందు కూడా సింగరే. అది మన తాయిత్ మహిమ. నీకు విషయం తెలుసా? చెప్పు గురూజీ. మన తాయిత్ కట్టుకున్నారు అనుకో, లా చదవకుండా జడ్జి అయిపోవచ్చు. ఎవరైనా గురూజీ? ఇంద్రజాయ్ గారు. గురూజీ, నేను ఎప్పుడు యంగ్ గా ఉండేటట్టు తాయిత్ కట్టు గురూజీ. అబ్బా కొంచెం లేట్ అయిపోయావు అబ్బా. ఎంత గురూజీ? ఒక 20 సంవత్సరం ముందు వచ్చుంటే బాగున్నావు. 500 కొనుక్కో తాయిత్తు. నాకేలంటే నమ్మకం లేదండి బాబు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి నీ చేతికి వెంకటేశ్వర ఉంగరం కూడా ఉంది. అవునా కదా? నువ్వు నమ్ముతావు చూడు. శిష్య గురూజీ, గురుగారి చేతికి ఏ ఉంగరం ఉంది? వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది. చెప్పాడు. హలో, ఇప్పుడు నేను చెప్పా కదా నీకు. ఆడి చెప్పలేదు కదా. చెప్పునైనా నేను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను? గ్రీన్. చూసావా తాయిత్ పని చేసింది? హలో, నేను చూసా కదా ఇందాక చూసా. ఇప్పుడు తాయిత్ తీస్తున్నాను. ఇప్పుడు చూడు. ఇప్పుడు చెప్పినాను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను? గ్రీన్. చూసా తాయిత్ ఇంకా పని చేస్తుంది నీకు.
నేను నమ్మను. శిష్య గురుజీ. నువ్వు తాయెత్తు కట్టుకున్నావు కదా అవును గురుజీ. ఈ రాత్రి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో లేడు. ఇంకా కరెక్ట్ చెప్పాడు. ఆడింట్లో లేడు మీకు ఎలా తెలుసు? ఎవడని చెప్పేస్తాడు, కూర్చో. సార్ ఆ, చెట్టు వేర్లు నరకాలంటే చాలా కష్టం కదా సార్. ఆ చెట్లు నరికేస్తూ ఉంటారు కదా వేర్లు కావాలంటే. చెట్లు నరకమయ్యా. ఆ. మన దగ్గర విత్తనం ఉంటది. ఆ. ఆ విత్తనం తిరిగేసి నాడుతాం. చెట్టు కిందకి వెళ్ళిపోయి వేర్లు పైకి వచ్చేస్తాయి. పైనుంచి కట్ చేసుకు వెళ్ళిపోతాం. సార్ ఆ, చెట్టుకి వేర్లు చాలా విలువైనవి కదా సార్? చాలా విలువైన కాబట్టి భూలో దాచుకుంటా చెట్లు అవి. అదేంటి సార్ ఇప్పుడే నాకు పైకి వస్తా అన్నారు? అది ఆడికి ఇది నీకు. నేను గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి సార్, ఏదైనా తాయెత్తుంటే ఇవ్వరా? 10 రూపాయలు తాయెత్తు కట్టుకో. థ్యాంక్ యూ సార్. ఆర్టిస్ట్ అవుతానా? ఆలోచనలు రావు ఇంకా నీకు. నాకు జాబ్ లేదు సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. నాకు చేతి నిండా పని ఉండాలి సార్. ఇగో ఈ మూలికి వాడు, ఈ తాయెత్తు కట్టుకో, ఈ ఆకు మొత్తం రాసుకో. గోక్కుంటూనే ఉండాలి. అదిగో చూసావా? సార్ ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయండి, ఒక తావెత్తు ఇస్తారా? నువ్వు ఈ తాయెత్తు కట్టుకో అమ్మా. ఎప్పుడు కట్టుకోమంటారు? మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకో, అప్పుడు కట్టుకో. సార్ ఆ, నాకు ఒక తాయెత్తు ఇవ్వండి. ఒక 500 ఇవ్వు. ఇదిగో సార్, దీని వల్ల లాభం ఉంటుందా? 500 లాభం, 500 లాభం. సార్ ఏంటి సరే దానికి కూడా తాయెత్తుంది మమ్మీ. కాదు సార్, మీతో మాట్లాడాలి ఒకసారి రండి. పక్కరా. నాకు పెళ్ళి అవట్లేదు సార్. మన దగ్గర ఉన్న తాయెత్తుంటే. ఒక్క నిమిషం. ఈ తాయెత్తు కట్టుకో, ఈ తల కింద పెట్టుకో, పెళ్ళి వద్ది. మరి ఇదేనికి? అది పంచేలాంటి ఇది కట్టుకోవాలి. సార్ ఆ బాక్స్ లో ఏముంది? తల్లి వేరు, తండ్రి వేరు. తల్లి వేరు పిల్ల వేరు అంటారు కదా? వాళ్ళిద్దరు కలిసి కదా పిల్ల వేరు పడుతుంది. అవునా? మరి ఆల్రెడీ పిల్ల ఉంది కదా, మళ్ళా రెండు ఎందుకు ఉన్నాయి? దానికి చెల్లి కావాలంటే కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర పాము కాటేస్తే ఏదన్నా తాయెత్తు లాంటిది ఏదన్నా మూలికలు ఏమన్నా సార్? బ్రహ్మాండంగా ఉందమ్మా. పావం కాటేయి గాని ఈ తాయెత్తు కట్టు. కరిసిన చోటు కట్టాలా? కాదు పాము పావుకి కట్టాలి. పాముకు తాయెత్తు కట్టడం ఏంటి సార్? ఇప్పుడు పావుని దగ్గర కాటేయడానికి వస్తా కదా, ఆ. పావుని దగ్గరికి వెళ్ళి 1 నిమిషం ఆగు అని చెప్పి పావుకి తాయెత్తు కట్టి, నీకు తాయెత్తు కట్టాను కొట్టకూడదు అంటే వెళ్ళిపోద్ది. నీకు తాయెత్తు కట్టాను కొట్టకూడదు అంటే వెళ్ళిపోద్ది. సార్ ఒకవేళ కాటేస్తే? కాటేస్తే మన ఇంకో తాయెత్తు ఉంది. అదేదో డైరెక్ట్ గా అదే ఇవ్వచ్చు కదా సార్. ఇది సేల్ అవ్వడం ఫస్ట్ ఇది అమ్ముతున్నానయ్యా, దాని తర్వాత అది అమ్ముతా. మర్చిపోయారు. ఇప్పుడు పావుకు చెవులు ఉంటాయి కదా సార్, వెళ్ళి కాటేయద్దు అంటే మళ్ళీ కాదు సార్. సార్ అసలు పావుకు చెవులు ఉంటాయి కదా, వెళ్ళి కరవద్దంటే? మైండ్ గా దుబ్బిందా? నాతోన్నా సరిపోయింది. పావు తనకు హట్ట అవుద్ది, పావు కాటేస్తుంది కూడా. అయితే నీకు చెవులు ఉన్నాయని చెప్తా సార్. అలా కూడా అనకూడదు, నాకు చెవులు ఉన్నాయి కదా. అయితే ఏం మాట్లాడండి సార్. నువ్వు మాట్లాడపోతే ఫీల్ అవుద్ది, నాకు చెవులు ఉన్నాయి, నువ్వు మాట్లాడలేదు అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను? నువ్వు సైలెంట్ గా ఉండు. గో, నీకు ఓ విషయం చెప్తాను, ఎవరు చెప్పక. ఏంటి సార్? నువ్వు చెప్పదని చెప్పడం ఎందుకు ఇంకా? సార్ ఆ, నా లైఫ్ మారిపోయి మంచి స్టార్ పాపులారిటీ రావాలి సార్. దానికి ఈ తాయెత్తు సరిపోదు. గో, ఈ తాయెత్తు కట్టుకోవడమే, ఈ తాయెత్తు కట్టుకోవడమే. ఇది ఎక్కడ కొడతాం సార్? కట్టుకోవడం ఎంతమంది పెట్టుకునేవారు ఆ? సంకలో. అచ్చా, అచ్చా. ఇప్పుడు ఆప్షన్ దొరికింది, నడుము కట్టుకో. ఇది కానీ ఇది నడుము కట్టుకో. సార్ నేను కోటేశ్వరుడు అవడానికి ఏదైనా తాయెత్తుందా సార్? జస్ట్ ఇప్పుడే అయిపోయాయా. అదేంటి సార్? ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు అవి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు అవి.